చక్కగా తింటున్నాడు. ఏమి ఇన్ని సజ్జలేసామంతే. ఆ జీవి ఇప్పుడు ఏ జీవరాశిగా పుట్టిందో అంతకుముందు, ఇప్పుడు గువ్వగా పుట్టింది. ఏమో గ్లాస్ పక్కనేసామంతే. చూడు ఎలా ఆనందంగా తింటుందో. అంతే కదండి, సర్వజీవులు ఆహారం. యజ్ఞం వల్ల వర్షం వస్తుంది అర్జున, వర్షం వల్ల అన్నం వస్తుంది, అన్నం వల్ల సర్వ జీవులు జంతుజాలాలు బ్రతుకుతాయి. కావున యజ్ఞయాగాదాలు చేయండి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురు. చూడు ఎలా తింటుందో. ఆతృత, దానికి భయం ఎవరైనా పట్టుకుంటారేమో. కృష్ణం వందే జగద్గురు. అన్ని జీవరాశుల్ని ప్రేమించాలి. ఎంత అందంగా సృష్టించారో చూడు భగవంతుడు. వాటిని తినేస్తున్నారండి. పాపం అండి, తినకూడదండి, మహాపాపం. ఆ కళ్ళు నువ్వు తయారు చేస్తావా? నీ కళ్ళు బాగలేకపోతే కళ్ళద్దాలు తయారు చేసుకుంటావు. వాటికి ఏమన్నా ఉందా? ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? ప్రాణికోటికి సహకరించు, తద్వారా భగవత్ ఆశీర్వాదంతో నువ్వు శాంతిని పొందు. పరమాత్ముడు చెప్తూ ఉంటే, కృష్ణ పరమాత్ముడు కృష్ణం పొందే జగదు, ఆయన దేవాది దేవుడు.